దివ్యవాణి ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఈరోజు దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. గత వీడియోలో మనం నేర్చుకున్నాము, యేసు ప్రభువారు మార్గమై ఉన్నారు. యేసు మార్గములో ఒక మర్మము దాగి ఉంది. అది ఎవరో కాదు, మన మరియ తల్లి ఒక నిచ్చెన వలె ఉంది. పరలోక రాజ్యానికి మనందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంది అని. ఆ యొక్క మెట్లు యేసు ప్రభువారిగా మనకు పరలోక రాజ్యం వైపు మనం నడిపిస్తున్నారు అని మనము గత వీడియోలో నేర్చుకున్నాము. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము అనే ఒక సందర్భములో అమ్మ మరియ తల్లి కూడా పితాపుత్ర పరిశుద్ధాత్ముడి యొక్క కృప వలన, అనుగ్రహం వలన మొట్టమొదటి ఆదికాండం నుండే మరియ తల్లి ప్రతి ఒక్క వాక్యములో కూడా దాగి ఉంది అనే మర్మాన్ని మనం నేర్చుకున్నాము. ఇందులో మనము రెండవ వాక్కు చూస్తే నేనే సత్యము అని యేసుప్రభువారు అంటున్నారు. మరి ఈ యొక్క సత్యం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈ సత్యానికి కేవలం ఆత్మే కాదు, దేవుడు చెప్తున్నట్లుగా ఈ సత్యానికి ఒక గొప్ప రూపం ఉందండి. అది ఎలా మనం చెప్పొచ్చు అనంటే కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకొని ఉన్నాము. యెహోవా తండ్రి యొక్క ప్రత్యక్ష రూపము యేసు ప్రభువారు అని. అంటే సత్యము అని అంటున్న యేసు ప్రభువారికి ఒక రూపం ఉంది. ఆ రూపం ఏంటి అంటే దేవుడి రూపము. ఇది మనం ఎలా చెప్తున్నాము అనంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఆ సందర్భం మనం చూసుకుంటే యేసు ప్రభువారు శిష్యులతో అడుగుతూ ఉన్నారు, ఇదిగో ఈ ప్రజలందరూ నేను ఎవరని తలంచుచున్నారు, ఎవరని అనుకుంటున్నారు అని అన్నప్పుడు వీళ్ళందరూ మీరు ఒక ప్రవక్త అని, లేకపోతే ఏలియా అని, లేకపోతే యోహాను గారని, ఇంకా ఏదో కొన్ని పేర్లు చెప్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు మళ్ళీ తిరిగి ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయితే వారందరూ కాదు, ఇప్పుడు మీరు ఏమని తలంచుచున్నారు, మీరు నేను ఎవరని అనుకుంటున్నారు అని అంటే అందరూ కామ్గా ఉన్నారండి. యేసు ప్రభువారిని అప్పటి వరకు అనుసరించిన శిష్యులందరూ. కానీ ముందుకి వచ్చి ఒక అడుగు ముందుకేసి సీమోను పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా నీవు సజీవుడవు, ఇదిగో దేవుడి కుమారుడవు అని. ఆ మాట చెప్పగానే యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, యోనా పుత్రుడవగు సీమోను నీవు ఎంత ధన్యుడవు, ఈ విషయాన్ని తెలియచేసింది పరలోకమందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. అంటే రక్తము మాంసం ఉంటేనే కదండి శరీరం అనేది కదా. ఎస్, అందుకే యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఇదిగో రక్త మాంసములు కాదు నీకు చెప్పింది, పరలోకమందున నా తండ్రియే కానీ, అంటే ఆత్మయే కానీ అని అర్థం అండి. అదేవిధంగా మరి ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే కనుక, మరి ఫిలిప్పుతో నతనయేలుని దేవుని పిలిచినప్పుడు నతనయేలు కలిసి ఫిలిప్పు కలిసి ఇదిగో వస్తూ ఉన్న సమయంలో నిజమైన ఇజ్రాయేలీయుడు, కపటము లేని ఇజ్రాయేలుడు అన్న సందర్భం ఉంది కదండి. ఎస్, ఆ సమయము దాని కింద మనం వచనాలు చూసుకుంటే కనుక దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సందర్భంలో మనమందరము ఒకటి గుర్తు తెచ్చుకోవాలండి. అదేంటి అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుండి 50 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఫిలిప్పునకు నతనయేలుకు ఆహ్వానము అని ఉంది. అయితే ఆ సందర్భంలో యేసు ప్రభువారి దగ్గరికి వస్తూ ఉన్న నతనయేలును చూసి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని. అయితే దాని తర్వాత ఫిలిప్పు కొన్ని వచనాల తర్వాత అంటూ ఉన్నాడు, అయ్యా బోధకుడా నీవు మాకు తండ్రిని చూపవా అని. యేసు ప్రభువారు అంటున్న గొప్ప మాట ఏంటంటే, ఇదిగో ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడాను, మీ కళ్ళ ముందు నేనున్నాను, మీరు నన్ను చూశారు, ఇంకా నువ్వు అడుగుతున్నావా తండ్రిని చూపించమని, నువ్వు ఎలా అడుగుచున్నావు అని ప్రశ్నించినట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. అంటే నేనే దేవుడి యొక్క రూపములో వచ్చినాను. తండ్రి యెహోవాకి రూపము లేదు, రక్తమాంసము లేవు, కానీ నాకు ఒక రూపం ఉంది. దైవ సంభూతుడిని ఈ లోకానికి నేను వచ్చాను, మిమ్మల్ని అందరినీ రక్షించుటకి, మిమ్మల్ని అందరినీ ఇదిగో పాప విమోచన గావించుటకై నేను ఈ లోకానికి వచ్చాను అని ఫిలిప్పుతో మాట్లాడినట్టుగా మనకి ఈ యొక్క సందర్భంలో తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సత్యానికి ఒక రూపం ఉంది అని మనం అందరం అనుకుంటున్నాం కదా. మరి ఈ సత్యము మనకేం బోధిస్తుంది ఈ రోజున అని అంటే గనక మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి.
యోనా పుత్రుడవగు సీమోను, నీవు ఎంత ధన్యుడవు, నీకు ఈ విషయము తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. 18వ వచనము, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో పేతురు, నీవు ఇప్పుడు కేఫావి, అయితే నీపై నేను ఒక సంఘాన్ని నిర్మిస్తున్నాను. అది ఎవరి సంఘం అంటే, ఇదిగో నా సంఘము, అంటే క్రీస్తు సంఘము, అంటే దేవుడి సంఘము. క్రీస్తు అనగా మెస్సయ, అంటే అభిషక్తుడు అని అర్థం అండి. అభిషక్తుడి సంఘము. ఈ అభిషేకాన్ని ఎవరికి ఇస్తున్నారు అంటే, మొట్టమొదటి పోపుగా, మొట్టమొదటి పాపుగారిలాగా మన పేతురు గారికి ఇచ్చున్నారు దేవుడు అధికారాన్ని. అందుకే ఇక్కడ ఇంకో వాక్యం సెలవిస్తుంది, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. అంటే తాళపు చెవులు అంటే ఇక్కడ అధికారానికి గుర్తుగా ఉంది. సత్యమైన పలుకులు, దేవుడు సత్యాన్ని మనకి బోధిస్తున్నాడు. అందుకే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ గత 2000 సంవత్సరాల నుండి మనందరికీ ఏం చెప్తుందంటే, ఇదిగో దేవుడు తన యొక్క సంఘాన్ని, తన యొక్క చర్చ్ని పీటర్ పైన కట్టి ఉన్నాడు, తన సంఘాన్ని పీటర్ పైన కట్టి ఉన్నాడు, తన అధికారాన్ని ఇదిగో పీటర్కి ఇచ్చినాడు, పేతురుకి ఇచ్చినాడు. అందుకే మనం అందరం ఈరోజు అంటూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా, ద ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు అంటే పీటర్ గారు. కాబట్టి మనం ఏ సంఘంలో ఉండాలి? డినామినేషన్స్లో కాదండి, వర్గాలలో కాదండి మనం ఉండాల్సింది, కథోలిక శ్రీ సభలో, దేవుడి సంఘములో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అన్యులకి ఈ మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ క్రైస్తవులైన మనందరికీ వాక్యం అర్థమవుతుందండి. ఎందుకంటే ఎంతో కొంతగా మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి. ఆనాడు పేతురుతో దేవుడు అన్నాడు, నీవు ఎంత ధన్యుడవు, ఈ విషయాన్ని తెలియచేసింది పరలోకమందున నా తండ్రియే. ఈరోజు మనకి ఈ విషయాన్ని తెలియచేస్తుంది, సత్యాన్ని బోధిస్తుంది. ఇదిగో మన తండ్రి పరలోకనాథుడే మనకి చెప్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని త్రోసిపుచ్చడానికి మానవ మాతృలైన మనకి ఎంత అండి, మనం పురుగు వంటి వారము, గడ్డిపోచ వంటి వారము మన ఈ జీవితము. మరి దేవుడి యొక్క వాక్యము విన్నప్పటికీ, ఆలకిస్తున్నప్పటికీ ఎందుకు మనం విధేయత చూపించలేకపోతున్నాము? ఎందుకు మనం అవిధేయత చూపిస్తూ ఉన్నాము? ఎందుకు అసత్య బోధన వైపు మనం వెళ్తూ ఉన్నాము? ఎందుకు సత్యమైన వాక్యాన్ని మనం పట్టుకోవట్లేదు, చదవట్లేదు, విధేయించలేకపోతూ ఉన్నాము? ఆనాడు ఆదాముకి ఏవకి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడితో సహవాసం చేస్తున్నారు, దేవుడి మాటే వారికి ఇంకా జీవితాంతం వాళ్ళు ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మనకి పరిశుద్ధమైన గ్రంథం మొత్తము దేవుడి యొక్క వాక్యమే. మరి మనం రోజు చేస్తున్న పనిలో మనం వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నామా? వాక్యాన్ని చదువుతున్నామా? ప్రతి మాటకి, ప్రతి అడుగుకి ముందు మనము దేవుడి యొక్క వాక్యాన్ని చదవగలుగుతున్నామా? దేవుడి యొక్క చిత్తాన్ని మనం అడగగలుగుతున్నామా? మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిర్జీవమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము సామెతల గ్రంథంలో చూసుకున్నామండి, నాకు అధ్యాయం కరెక్ట్గా గుర్తులేదు. ఇదిగో నువ్వు మొదలు పెట్టబోతున్న ప్రతి కార్యము దేవుడికి సమర్పించు, దేవుడి చిత్తాన్ని అడుగు. నీ ప్రతి కార్యములో దేవుడు నీకు సఫలీకృతం అయ్యేలాగున తన యొక్క జ్ఞానముతో నింపి నిన్ను నడిపిస్తాడు అని. ఈ రోజున దేవుడు మనకు తన జ్ఞానముతో నింపుతున్నాడు, తన జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాడు. అదేంటంటే సత్యము అనే యొక్క ఈ బాట. నేనే మార్గము అన్న యేసుప్రభుల వారు మార్గం దగ్గరే ఆగిపోకుండా నేనే సత్యము అని 2వ మాట కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఈ సత్యం ఏంటంటే యేసుప్రభుల వారే ఇదిగో దైవ సంభూతుడే ఈ యొక్క లోకానికి పరలోక రాజ్యం నుండి మరియ తల్లి గర్భము ద్వారా ఉదయించాడు అనే విషయాన్ని, ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి. అదేవిధంగా మరి ఈ సత్యం మేము ఎలా విశ్వసించాలండి, ఎందుకు విశ్వసించాలండి అని ఒకవేళ మనం అనుకుంటూ ఉండొచ్చు. ఇంకొక వాక్యం మనం ఇప్పుడు ధ్యానిద్దాం. అదేంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఇక్కడ స్వతంత్రులు, దాసుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులయుందురు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను చూసినచో అనట్లే అండి, నా మాటలు విశ్వసించినచో, నిజముగా మీరు విశ్వసించినచో మీరు నా శిష్యులయుందురు. ఇప్పుడు అన్యుల మాటలు విందామా, వర్గాల మాటలు విందామా? దేవుడి యొక్క సత్యమైన బైబిల్ మన దగ్గర ఉంది, వాక్యము, దేవుడి వాక్యం మనం విందామా? దేవుడి వాక్యమే చెప్తూ ఉంది, మీరు నా మాటపై నిలిచి ఉండాలి. డినామినేషన్స్ లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్న మాటలపై కాదండి, దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథము మీరందరూ ఇప్పుడు తెరిచి చదువుతూ ఉన్నారు, నాతో పాటు ఏకీభవిస్తూ ఉన్నారు. అయితే వాక్యం అక్కడ ఏముందో మీరు కూడా చదవండి ఈ సమయంలో.
మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు, లేకపోతే శిష్యులం కాదని చెప్తున్నాడండి దేవుడు డైరెక్ట్గా. అందుకే మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అనుకుంటానండి, అక్కడ దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఇదిగో అనేకులు వస్తారు, సత్యమైన బోధనలు చేస్తారు, అసత్యమైన బోధనలు చేస్తారు. ఇదిగో అయ్యా నీ నామాన కదా మేము అద్భుతాలు చేసింది, నీ నామాన కదా మేము ప్రవచనాలు చెప్పింది, నీ నామాన కదా మేము ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిందని అంటారు. కానీ ఇదిగో మీరెవరో నాకు తెలీదు అని నేను అంత్య దినములలో చెప్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈ రోజుల్లో మనం చూసామండి ఎన్నో గొప్ప అద్భుతాలు. లూసిఫర్ చేయలేదా అండి అద్భుతాలు? సాతాను చేయలేదా అద్భుతాలు? చేస్తాడు. మాంత్రికులు చేయరా అద్భుతాలు? చేస్తారు. మనం చూసాము పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభుల వారు దైవ సంభూతుడైనప్పటికీ ఇదిగో అద్భుతాలు చేశాడు. బారు యేసు అనే మాంత్రికుడు కూడా అద్భుతాలు చేశారా అపోస్తుల కార్యంలో? ఎస్. అదేవిధంగా సీమోను పేతురు, పీటర్, ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్, అద్భుతాలు చేశాడు పరిశుద్ధమైన గ్రంథంలో. అదేవిధంగా సీమోను అనే ఒక ఇంకొక మాంత్రికుడు, ఆ యొక్క మెజిషియన్ అంటారు కదండి, తను కూడా అద్భుతాలు చేసినట్లు అపోస్తుల కార్యంలో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? దైవత్వం కలిగిన దైవ సంభూతుడు ఆయన దేవుడు అద్భుతాలు చేస్తాడు, తన బిడ్డల అద్భుతాలు చేయగలుగుతారు. చేసేది మాత్రం దేవుడే, చేపించేది మాత్రం మనుషుల ద్వారా. కానీ ఇంకొక వైపు మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇదిగో దేవుడు అంటున్నాడు, మాంత్రికులు సైతం అద్భుతాలు చేస్తారు, ఆ యొక్క సాతాను బృందము సైతం అద్భుతాలు చేస్తారు. కానీ నువ్వును నేను చూసి పరిగెట్టాల్సింది అద్భుతాలను చూసి కాదు ప్రియమైన బిడ్డ, నిజమైన సత్యమైన వాక్యములో మనం నడవాలి. నేనే మార్గం అంటున్న యేసుప్రభుల వారి యొక్క మార్గంలో మనం నడవాలి. నేనే సత్యం అంటున్న ఈ సత్యబోధనలో మనం అందరము నడవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సత్యము తెలుసుకోవడం వల్ల మరి మనకేంటి ప్రయోజనం అంటే గనక, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం సెలవిస్తూ ఉంది, మీరు నా మాటలపై నిలిచి నిజముగా మీరు నిలిచి ఉన్నచో మీరు శిష్యులై ఉంటారు, అదేవిధముగా మీరు సత్యమును గ్రహించెదరు. దేవుడి మాట అంటే ఈ వాక్యంపై మనం డిపెండ్ అవుతే, ఆధారపడితే, దేవుడి మాటను మనం విశ్వసిస్తే సత్యమును మీరు గ్రహిస్తారు. చాలామంది అంటూ ఉంటారు, అన్యస్తులే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, కథోలికేతరులే కానివ్వండి, డైరెక్ట్ వాక్యం లేదు కదా పరిశుద్ధమైన గ్రంథంలో, మేము ఎలా నమ్మాలి? డైరెక్ట్ వాక్యం ఉండేదైతే పరిశుద్ధమైన గ్రంథం సరిపోదండి. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు వివరించడానికి, లిఖించడానికి ఇదిగో పరిశుద్ధమైన గ్రంథం సరిపోలేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఏది కూడా సరిపోదు అని యోహాను గారు తన యొక్క చివరి అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు ఇంకా డైరెక్ట్ వర్డ్ అంటున్నామంటే, మనకు పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ అర్థం కావట్లేదు, పరిశుద్ధాత్మ శక్తి మనకు అర్థం కావట్లేదు. ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు యేసుప్రభుల వారు, ఇదిగో నేను ఆదరణకర్తను పంపిస్తాను, తను వస్తాడు, మీకు అన్ని విషయములను వ్యక్తపరుస్తాడు, అర్థమయ్యే విధంగా వివరిస్తాడు. ఆదరణకర్త వచ్చిందే, మనందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిందే ఈ సత్యమైన వాక్కులను బోధించడానికి. మరి మీరు సత్యమును గ్రహించెదరు అని చెప్తున్న యేసుప్రభుల వారు అంటున్న ఇంకొక మాట చూడండి, సత్యము మిమ్ము స్వతంత్రులను చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పాప ఊబిలో ఉన్నాము, ఘోరమైన స్థితిలో మనం ఉండొచ్చు, కుటుంబ పరిస్థితులు ఏమైనా కావచ్చండి. ప్రతి సేవకులకు కూడా లేవా అండి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు? పరిశుద్ధమైన గురువులకి కష్టాలు, బాధలు ఉండవా అండి? మనకన్నా కుటుంబాలు ఉన్నాయి, కానీ వారికి ఎవరూ ఉండరు, మనమే ఇంకా వారి కుటుంబము, శ్రీసభే వారికి కుటుంబము. అలాంటి గురువులు, అలాంటి గొప్ప నన్స్ లేకపోతే డీకన్ బ్రదర్స్, వాళ్ళందరూ వారి యొక్క జీవితాన్ని పరిత్యజించి యేసుప్రభుల వారి యొక్క మార్గములో, సత్యంలో మనల్ని అందరినీ నడిపిస్తున్నప్పటికీ ఇదిగో వారు సత్యాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వతంత్రులుగా వాళ్ళు జీవించగలుగుతున్నారు. కానీ మనము ఈ రోజులలో ఎంతో కొంత సేవక జీవితంలో ఉన్నప్పటికీ మ్యారేజెస్ చేసుకొని మనం అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ఎందుకంటే సత్యం తెలియదు కాబట్టి. సత్యము తెలిస్తే, స్వతంత్రులుగా మనం జీవిస్తే దేవుడే మనల్ని నిలబెడతాడు. తప్పకుండా ఇది జరుగుతుంది. దేవుడి మార్గము ముళ్ళ మార్గం కాదండి, ఇది శ్లీవ మార్గము. తప్పకుండా మనము విధేయించాలి. తప్పకుండా ఆ మార్గము, ఆ సత్యము మనకి ఊరటని కలిగిస్తుందే కానీ నిరుత్సాహాన్ని గురి చేయదు, నిరాశను తీసుకురాదు. నిరాశలో కూడా నీవును నేను ఆనందంగా జీవించవచ్చు.
ఎందుకంటే దేవుడిపై విశ్వాసము కలిగి సత్యము నేర్చుకుంటూ ఉన్న మనకి ఈ సత్యం ఎప్పటికైనా స్వతంత్రులనే చేస్తుంది అని ఒక గొప్ప పట్టుదలతో, గొప్ప విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో అనుకుంటానండి, దేవుడు అంటున్నాడు, ఇదిగో విశ్వసించుట వారి వలనే దేవుడు తన బిడ్డల పట్ల అమితమైన ఆనందాన్ని కలిగి ఉంటాడంట. విశ్వసించిన వారు నా బిడ్డలుగా జీవించగలుగుతారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుడి బిడ్డలుగా జీవించాలి అంటే ఈ సత్యం నేర్చుకోవాలి, ఈ సత్యబాటలో నడవాలి. ఇదిగో దేవుడి యొక్క వాక్యము, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రుల్ని చేయును. అంటే దేవుడు ఏమంటున్నా అంటే ఎవరో మనుషులు చేయరు, కానీ సత్యము ఎవరు మీకు తెలియజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తాడు. అందుకే మనం అందరం పరిశుద్ధమైన గ్రంథం చదవాలి అని ఎందుకు మన పరిశుద్ధమైన గురువులు రోజు చెప్తూ ఉన్నారంటే, ఇదిగో మీరు ఈ వాక్యము చదవండి, ఇది సత్యాన్ని మనకి బోధిస్తుంది, మార్గాన్ని మనకి చూపిస్తుంది. అయితే చివరిగా అండి, మరి ఈ సత్యం అంటే మనకి అర్థమైందండి. మరి యేసే మార్గంలో దాగి ఉన్న మర్మము నిచ్చెన వలె అమ్మ మరియ తల్లి కనబడుతుంది అని చెప్పుకున్నాం కదండి. డాగ్మా, 3వ డాగ్మాలో ఎంతోమంది పరిశుద్ధులైన కథోలిక శ్రీసభలో ఉన్న పునీతులుగా ఉన్న మన పోప్స్ గారు డిక్లేర్ చేసిన డాగ్మా 3 అనేది గొప్పది. కాబట్టి అందులో ఏముందంటే మరియ తల్లి నిచ్చెన అని చెప్తూ ఉన్నారు. అంటే దైవీక రహస్యాలు వారికి తెలియపరచబడ్డాయి దేవుడి కృప చొప్పున, పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహం చొప్పున. కాబట్టి మనకి కూడా దైవీక రహస్యాలు వివరించబడతాయి ఎప్పుడంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిపై మనం ఆధారపడినప్పుడు. కాబట్టి మరి ఈ సత్యములో మార్గంలో మరియ తల్లిని నిశ్చల వల్ల కనబడుతుంది కదా, మరి ఈ సత్యములో మరియ తల్లి ఎక్కడ కనబడుతుంది? ఇదిగో యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు, నేను సత్యాన్ని, నాకు ఇప్పుడు రూపం ఉంది, ఆ రూపం పేరే యేసు, ఆ రూపం పేరే బాలయేసు, ఆ రూపం పేరే క్రీస్తువు. 2000 సంవత్సరాల నుండి ఇదిగో అండి ఆ కల్వరి నాథుడు కల్వరి గిరిపైన చనిపోయింది ఆత్మస్వరూపులాగా కాదు, ఆత్మ స్వరూపం ఉంది దేవుడికి, రూపం ఉంది దేవుడికి. అందుకే అంటూ ఉన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసుకుంటే అండి, నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవుడి ఆత్మ స్వరూపి. చూడండి, దేవుడు ఆత్మ స్వరూపి, ఆత్మయ్య ఉన్నాడు, స్వరూపి అయి ఉన్నాడు. కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను. చూడండి, సత్యమందు మనం ఆరాధింపాలి, ఆత్మ దగ్గరే ఆగిపోవద్దు. సత్యం ఏంటి? కల్వరినాథుడు మన కొరకు ఇదిగో కల్వరిగిరిలో మరణించారు. మరి యేసుప్రభుల వారికి మనందరికీ పాప విమోచన ఎలా కలిగిందండి? రక్తము చిందింపబడడం ద్వారా. మరి ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక రాజ్యం నుండి పరిశుద్ధుడైన యెహోవా తండ్రి పంచిచ్చాడా యేసుప్రభుల వారికి? లేదు కదండి. మరియ తల్లి ఈ లోకంలో దేవుడి ప్రణాళికలో, దేవుడి తలంపులలో ఆది పుట్టక పూర్వము నుండి ఉంది. ఆ తల్లిని దేవుడు ఇదిగో సృష్టించుకున్నాడు. తల్లి పరిశుద్ధురాలు, అన్నమ్మ జ్వాకిన గర్భము నుంచి ఉదయించింది. ఏ విధంగా అయితే ఎలిజబెత్తమ్మ గర్భమునో ఇక మన బప్తిస్మ యోహాను గారు పుట్టి ఉన్నారో దేవుడి కృప చొప్పున మృదివొగ్గులైన వారికి పుట్టి ఉన్నాడో, అదేవిధంగా మృదివొగ్గులైన ఆ యొక్క వృద్ధాప్యములో ఉన్న అన్నమ్మ జ్వాకిములు గారికి అమ్మ మరియ తల్లి పుట్టింది పరిశుద్ధాత్ముడి యొక్క కృప చొప్పున, ఏ పాపము సోకకుండా. కర్మపాపము లేదు, జన్మపాపం లేదు అమ్మకి. అయితే ఇప్పుడు మరియ తల్లి గర్భము ధరించింది. లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవదూతే చెప్తూ ఉందండి, ఈ సమయంలో సర్వోన్నతిని శక్తి నీ పైకి వేంచేసి వస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుకుంటావు. అమ్మా ఇగో నీ యొక్క గర్భంలో పవిత్ర శిశువు పుట్టబోతున్నాడు. అయితే మరి ఈ పవిత్ర శిశువు ఎలా పుట్టాడంటే ఒక వాక్యం చదువుదాం చివరిగా. సొలొమోను జ్ఞానగ్రంథం 7వ అధ్యాయం చూడండి. సొలొమోను జ్ఞాన గ్రంథము కథోలిక శ్రీసభ మనకు అందించిన పరిశుద్ధమైన గ్రంథంలో 73 పుస్తకాలలో ఒకటి. 66 పుస్తకాలైన వేరే డినామినేషన్స్లో ఈ యొక్క పుస్తకం లేదండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. సొలొమోను గారు జ్ఞానవంతుడు అని గొప్ప వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు జ్ఞానవంతుడు అని. అవునా? ఎస్. నేను నా తల్లి గర్భములో రక్త మాంసములతో తయారైతిని. ఎలా తయారయ్యారంట అండి సొలొమోను గారు? తన తల్లి గర్భములో రక్త మాంసములతో తయారయ్యారు. మరి యేసుప్రభుల వారు ఈ లోకానికి ఎలా వచ్చారు అంటే రక్త మాంసములతో తన తల్లి గర్భము నుండి ఉదయిస్తూ ఉన్నాడు. అమ్మ మరియ తల్లి 9 నెలలు యేసుప్రభుని మోసింది. అవునా కాదా?
ఒక్క క్షణము మాట్లాడితే తప్పులో పడిపోతూ ఉంటాము. ఒక క్షణం ఏదైనా తెలిసి తెలియక మాట్లాడితే మన నోటి మాటల ద్వారా పాపంలో పడిపోతూ ఉంటాము. ఏదైనా నెగిటివ్ మాటలు మాట్లాడడం ద్వారా మరి మనం ఒక పాప ఊబిలోకి నెట్టేయబడుతూ ఉంటాము. ఆ సమయంలో దేవుడి పరిశుద్ధమైన సన్నిధి కూడా మనం కోల్పోతూ ఉంటాము పాప క్రియల ద్వారా. కానీ మరియ తల్లి తన యొక్క శరీరముతో పాటు, తన యొక్క రక్తముతో పాటు ఒక శరీరాన్ని, ఒక మాంసపు ముద్దను, అదేవిధంగా తన రక్తాన్ని పునికి పుచ్చుకొని పుట్టాలి అనంటే మరి ఆ రక్తములో పరిశుద్ధత ఉంది. ఆ రక్తమే ఇదిగో కల్వరిగిరిలో మనకి రక్తరూపధారంలో ఇదిగో మనందరికీ పాప విమోచన కలిగిస్తుంది. యేసు ప్రభువారు పరిశుద్ధుడు అని నువ్వు ఒప్పుకుంటున్నావంటే మరియ తల్లి తప్పకుండా మహాపరిశుద్ధురాలు అని నువ్వు నేను ప్రపంచం మొత్తం ఒప్పుకోవాల్సిందే అండి. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన రక్తానికే నీకును నాకును పాప విమోచన ఇచ్చే గొప్ప శక్తి ఉంది. అందుకే యేసు ప్రభువారిని మనం ఏమంటూ ఉన్నాము అనంటే అవర్ లిబరేటర్, పాప విమోచకుడు. మరియ తల్లిని మనం ఏమంటూ ఉన్నామంటే మదర్ ఆఫ్ లిబరేషన్ అని అంటూ ఉన్నాము, పాప విమోచన తల్లి అని. కాబట్టి మనందరికీ గుర్తుండాల్సిన విషయం ఏంటంటే ఇదిగో 10 నెలల పాటు నా తల్లి గర్భమునందరి నెత్తురులో నా దేహము రూపము తాల్చెను. యేసు ప్రభుల వారు సత్య స్వరూపి రూపముంది. ఆ రూపము ఎలా కంప్లీట్గా ఏర్పడింది అనంటే ఇదిగో మరియ తల్లి రక్తము మాంసము పంచుకోవడం ద్వారా ఆ దేహానికి, అమ్మ మరియ తల్లి ఆలోచనలకి, తన యొక్క తలంపులకి, తన యొక్క ప్రతి క్షణం అండి, ఇంకా ప్రతి అణువణువు మరియ తల్లి పరిశుద్ధతలోనే నడిచింది అని మనం చెప్పగలగాలి. చెప్తుంది వాక్యం కూడా. ఆ లోకరక్షకుని మోసే గర్భము ఎంత ధన్యమైనది, అందుకే తరతరముల వారు ధన్యురాలని పిలుస్తారు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చివరిగా నేనే సత్యము అని చెప్తున్న దేవుడు ఏం చెప్తున్నా అంటే నాకు రూపం ఉంది, ఆ రూపానికి రూపం ఇచ్చింది, గొప్ప రూపంలో దాగి ఉన్నది మరియ తల్లి పోలిక యేసు ప్రభుల వారు. ఈ యొక్క సత్యాన్ని మనం విశ్వసిస్తూ మనం అనేకులకు ప్రకటిస్తే దేవుడు ఎంతో గొప్పగా ఆనందపడతాడు, అదేవిధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి సత్యానికి ఒక గొప్ప రూపం ఉంది. ఆ రూపము ఎవరు అంటే యేసు ప్రభుల వారు. ఆ యేసు ప్రభుల వారి రూపం ఎవరిది అంటే తన తల్లి రూపము, గొప్పది మరియ తల్లి రూపం. అందుకే పరలోక రాజ్యంలో ఇదిగో మన మరియ తల్లి దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో కనబడుతుంది. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 నక్షత్రములు గల కిరీటను ఆమె శిరస్సుపై ఉండెను అని. కాబట్టి చిన్ని ప్రార్థనతో వాక్యాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా నేనే మార్గం అంటూ ఉన్నావు, నేనే సత్యం అంటూ ఉన్నావు. ఈ మార్గములో మరియ తల్లి దాగి ఉంది నిచ్చెన వలె. ఈ సత్యములో తన గర్భము నుండి మీరు ఉదయించారు, రక్త మాంసములతో ఈ లోకానికి మీరు వచ్చారు అనే గొప్ప సత్యాన్ని మాకు ప్రకటించినారు. ఈ మార్గము పరలోక రాజ్యానికి మాకు మార్గాన్ని చూపిస్తుందని, ఈ సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ఎంతో గొప్పగా మీరు మా అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించిన ఆత్మ స్వరూపుడవైన మా తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ చూస్తున్న వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదిస్తారని, అదేవిధంగా మమ్మల్ని మా కుటుంబాలని ఈరోజు అంతయు కాచి కాపాడినందులకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరి కుటుంబాలలో ఉన్న ప్రతి మనవులను మీరు ఆలకించున్నారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద mighty name of Jesus.